కూటమి ప్రభుత్వం 100 రోజుల సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే ప్రచార కార్యక్రమం చేపట్టింది. నిజానికి ప్రజలు కదా మంచి ప్రభుత్వం అనాల్సింది. వీళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు అంటే వీళ్ళు చేసిన అబద్ధపు హామీలు, సూపర్ 6లు, సూపర్ 7లు ఇవి మర్చిపోవడానికి ఇది మంచి ప్రభుత్వం ఎట్లయితే ఇది ముంచే ప్రభుత్వం. ఇది పూర్తిగా జనాలను ముంచే ప్రభుత్వం. రాయలసీమ నుండి, ఉత్తరాంధ్ర నుండి, కోస్తాంధ్ర నుండి ప్రతి ఒక్కరిని విజయవాడను ముంచేసే ప్రభుత్వం, విజయవాడ ప్రజలను ముంచేసిన ప్రభుత్వం. ఇక్కడ స్టీల్ ప్లాంట్ 1,00,000 మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడుతున్నారు. వాళ్ళందరినీ రోడ్డును పడేసే ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఎలా అవుతుంది? ఈరోజు అమ్మకి తల్లికి వందనం అనే కార్యక్రమం, అదే అమ్మఒడి కార్యక్రమాన్ని పేరు మార్చి తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలు అయితే స్కూల్కి వెళ్తూ ఉన్నారో ఆ తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నారో అందరికీ ఇస్తామని మీరు హామీ ఇవ్వటం జరిగింది. ఆ రోజు ఘోరమైన అబద్ధం ఆడటం జరిగింది. ఆ రోజు ప్రజెంట్ అయితే నోటిఫికేషన్ ఏమీ తీయలేదు. అలాగే ఆయన ప్రవేశపెట్టిన సూపర్ 6 అన్నారు, అందులో ఏ పథకం కూడా అమల్లోకి రాలేదు. వచ్చింది ఒకటల్లా పెన్షన్ ఒకటి పెంచారంటే అది కూడా ముందు జగన్ గారు 3,000 ఇచ్చేవారు, అది ఆయన ఒక 1,000 రూపాయలు పెంచి దాన్ని 4,000కి ఇస్తున్నారు. అంతేగాని మిగతా సూపర్ 6 పథకాలు ఏమీ అమల్లోకి రాలేదు. కానీ జగన్ గారు స్టాప్ వచ్చిన వెంటనే ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాలన్నీ పూర్తిగా 3 నెలల్లోనే కంప్లీట్ చేసి కొత్త పథకాల్లోకి ప్రవేశం పెట్టారు. ఆయన సూపర్ 6 అని ఇచ్చారు. జనాలు దాన్ని నమ్మారు. నిరుద్యోగులు ముందే ఇంకా బాగా నమ్మి ఏదన్నా వాళ్ళకి అవకాశాలు వస్తాయి ఇప్పుడున్న పరిశ్రమలో అని చెప్పేసి అని వాళ్ళు నమ్మి ఓటేశారు. ఇప్పటికీ కూడా ఒక క్యాలెండర్ రిలీజ్ చేయలేదు, పలానా పోస్టులు వస్తున్నాయని ఒకటి కూడా ఇవ్వలేదు. అది పోయి టీవీలు చూసినా, యువత మెసేజ్ ఫోన్స్ చూసినా బ్రేకింగ్ న్యూస్. ఏంట్రా బ్రేకింగ్ న్యూస్? ఒకవేళ క్యాలెండర్ న్యూస్లు ఉంటాయంటే తక్కువ రేటుకే మద్యం ధర. అంటే మద్యం అనేది అంత కీలకమైపోయిందా యువత భవిష్యత్తు ఉద్యోగాల కన్నానే?